ఓకేంటి ఫ్యాన్ ఇంత స్పీడ్లో ఉన్నా కూడా ఉక్కపోస్తుందండి. దివ్యా వస్తున్నా. ఏంటి ఫ్యాన్ ఇంత స్పీడ్లో తిరుగుతున్నా కూడా ఇంత ఉక్కపోస్తుంది? లాభం లేదు, హాల్లో కూడా ఏసీ పెట్టించాలి. పెట్టిద్దాం. ఇదిగోండి వేడి వేడి టీ. ఏంటి పిచ్చా, బయట ఎంత వేడిగా ఉందో తెలుసా? అసలే ఈరోజు హీట్ వేవ్ స్టార్ట్ అవుతుందంట. ఈ వేళలో టీ ఎవరైనా తాగుతారా? అదేంటి మీకు టీ అంటే ఇష్టం కదా? నాకు సమ్మర్లో కాదు, నాకు రోజు పొద్దున్నే ఫ్రెష్ చిల్డ్ వాటర్ మిలన్ జ్యూస్ కావాలి. ఏం కావాలి? ఫ్రెష్ చిల్డ్ వాటర్ మిలన్ జ్యూస్. అది పోయి తీసుకురాపో. మరి టీ ఏం చేయమంటారు? పడేసే. ఇదే కాదు, కబోర్డ్లో ఉన్న టీ పొడి కూడా బయట పడే. వెళ్ళు. సరే. పోయి చిల్డ్ వాటర్ తీసుకురాపో. ఓకే. బాబా ఈ సమ్మర్ ఏంటారు బాబా. గుడ్ మార్నింగ్ మామ్. మార్నింగ్ మామ్. కొంచెం లేట్ అయింది మామ్. పర్లేదు మామ్. పదా. మామ్ ఏంది మామ్ ఉక్కపోస్తుంది? 28లో పెట్టేమైంది మామ్? ఏసీ పనిచేయదా? చేస్తుంది మామ్, కానీ పెట్రోల్ తక్కువ ఉందని వేయలేదు. మామ్ నీకు కావాలంటే పెట్రోల్ పైసలు నేను ఇస్తాను మామ్. ప్లీజ్ మామ్ ఆంజీ మామ్. ఎంత వేడిగా ఉందో తెలుసా? అసలే హీట్ వేవ్ అంట. సరే సరే ఓకే. తగ్గించు తగ్గించు తగ్గించు. చాలా లో 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 లో. మొత్తం ఫ్యాన్స్ పెట్టు ఫ్యాన్స్ పెట్టు ఫ్యాన్స్. అది బా ఏందిరా రిమోట్ ఏది? బ్రదర్ కొంచెం ఆ ఏసీ పెంచవా? సారీ బ్రదర్, కొంచెం కోల్డ్గా ఉంది. నీకు కోల్డ్గా ఉందంటే మేము కుంపట్లో కూర్చోవాలా? ఇలా క్యాబిన్లో కూర్చోపో. సరేలే. చల్లగా ఉందా? రే రఘు. అన్నా రేయ్ కూల్ వాటర్ రావట్లేదేంట్రా? ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందన్న. యాషాలు వేస్తున్నా రేషాలు. ఆడేమో కోల్డ్ అని ఏసీ ఆపేస్తాడు, నువ్వేమో కూల్ వాటర్ రావంటావు. సమ్మర్లో ఎలా పనిచేస్తుంది? పోనీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారంటే అది లేదు. అన్నా రిపేర్ చేపిస్తా అన్న. రేపటి నుంచి ఇందులో ఐస్ వాటర్ రావాలి, సరేనా? సరే అన్న. రే ఆగు అన్నా ఈ బాటిల్ తీసుకెళ్ళి పై ఫ్లోర్కి వెళ్ళి చిల్డ్ వాటర్ కావాలి. చిల్డ్ వాటర్ ఓకేనా? తాగితే జిల్లు మనాలి. సరే అన్న. పో. మామ్ ఏంది మామ్ ఇసలాగా ఉన్నాయి? ఎలా తాగుతున్నావు మామ్ ఇవి? ఈ సమ్మర్లో ఈ మాత్రం చిల్లుగా లేపితే ఎలా మామ్? మామ్ జాగ్రత్తగా ఉండు మామ్, సమ్మర్లో కోల్డ్ వచ్చినాకో చాలా దారుణంగా ఉంటుంది. కోల్డా? ఇమ్యూనిటీ కింగ్ మామ్ నేను. వాళ్ళ వీక్ బాడీ అనుకున్నావా? నాది వీక్ బాడీ అనుకున్నావా? నా బాడీ బాక్స్ ఆఫ్ ఈ మామ్. The next day. హచ్ హచ్. ఇదేంటి కోల్డ్ వచ్చింది? హచ్. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్లాట్ కాస్ట్ కన్నా డౌన్ పేమెంట్ కాస్ట్ 40 నుంచి 50 లక్షలు అడుగుతారు. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో 3 BHK 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి ఫ్లాట్ బుక్ చేయొచ్చు. అండ్ కన్స్ట్రక్షన్ ఫేస్లో కూడా ఎవ్రీ మంత్ ఏఎస్బిఎల్ వాళ్ళు 85,000 పే చేస్తారు టిల్ December 2026. కానీ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ 100 bookings వరకు మాత్రమే ఈ ఆఫర్. ఇంకా లేట్ చేస్తారండి, త్వరగా బుక్ చేసుకోండి. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నొక్కేసుకోండి, ఫ్లాట్ బుక్ చేసుకోండి. నేను కూడా బుక్ చేసుకుంటాను. బాయ్. అమ్మా హచ్. ఇదిగోండి మీ ఫ్రెష్ చిల్ వాటర్ మిలన్ జ్యూస్. ఒసేయ్ నాకే జలుబు వచ్చి ఒకే తుమ్ముతుంటే ఇప్పుడు వాటర్ మెలన్ జ్యూస్ ఇస్తావేందే? అది కూడా చిల్లంట. మీరే అడిగారు కదండి.
బుద్ధి తక్కువ అడిగానే. పోయి వేడి వేడి టీ పట్టుకురా పో, గొంతంతా పట్టేసింది. హచ్! ఏమైందే? మీరే కదండి నిన్న పడేయమన్నారు. నేనేది జోక్గా అన్నానే. నేను సీరియస్గా తీసుకున్నా. మీరు సీరియస్గానే చెప్పారు. పోయి వాటర్ అని తీసుకురాపో. మీరు చిల్ వాటరే అడుగుతున్నారని మొత్తం బాటిల్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనే పెట్టేసి. అంటే అన్నీ చిల్డ్ అయిపోయా? ఫ్రిడ్జ్కే గడ్డ కట్టుకుపోయి రావట్లేదు కూడా. అమ్మా, ఒక పంచి ఏదో ఒక బాటిల్ తీసి వేడి చేసి లెమన్ పిండి కొంచెం హనీ వేసి తీసుకురాబోయ్ ప్లీజ్. ఓకే అండి. సార్, ఈరోజు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి సార్. వర్క్ ఫ్రమ్ హోమా? ఎనీ ఎమర్జెన్సీ? నాకు ఫుల్ కోల్డ్ వచ్చింది సార్. సమ్మర్లో కోల్డ్ వచ్చింది, అది నేను నమ్మాలి. ముందు మన అసలైన రీజన్ ఏంటో చెప్పు. నిజంగానే కోల్డ్ వచ్చింది సార్. హచ్! చూడండి సార్, తుమ్ముతున్నాను. మరి చిన్నపిల్ల ఏంట్రా అవి? హచ్ అంటే తుమ్మినట్ట? ముందు అసలైన రీజన్ ఏంటో చెప్పు. డార్లింగ్ రిలీజ్కే కదా. సార్, నిజంగానే కోల్డ్ వచ్చింది సార్. ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ ఎస్కేప్ అవుదామని ప్లాన్ వేసామని బాగా అర్థమైంది. అయ్యో, నో వర్క్ ఫ్రమ్ హోమ్, కమ్ టు ది ఆఫీస్. అర్థమైందా? అందరూ ఇలా తగులుకున్నారంటారు నాకు. హచ్! మామ్, ఏంది మామ్ ఏసీ ఇంత కూలి పెట్టావు? అంటే నిన్న నువ్వు తిట్టినావు కదా మామ్, అందుకే నువ్వు వచ్చేలోపు చల్లబడతా అని ఏసీ ఆన్లో పెట్టా. హచ్! ఏది మామ్ తుమ్ముతున్నావు? జలుబైంది మామ్. ఏంటి జలుబా? ఇమ్యూనిటీ కింగ్ అన్నావు? ఏదో అన్నానులే మామ్. కాస్త ఏసీ ఆఫ్ చేయ మామ్, నీకు దండం పెడతాను. మామ్, ఏసీ మాత్రం ఆన్ చేయకు మామ్. మామ్ ఉడకబోస్తుంది మామ్. నీకు కావాలంటే ఆ సైడ్ విండో ఓపెన్ చేసుకో. ఆహా, ఏసీ మాత్రం ఆన్ చేయకు, నీకు దండం పెడతా. ఎవరు కావాలనుకుంటున్నారు? విండో ఓపెన్ చేసుకోవాలా? ఏమన్నావు మామ్? ఏం లేదులే మామ్ ప్లీజ్. హచ్! రవి గారు, ఈ రోజు నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. నా కోల్డ్ తగ్గిపోయింది. ఏసీ 16లో పెట్టా, చూడండి. 16 degrees. ఏంటి సార్ తుమ్ముతున్నారు? చేసిందంతా చేసి అమాయకంగా క్వశ్చన్లు అడుగుతావా? నేనేం చేశా సార్? నిన్న కచ్చి అని తుమ్మి నీ జలుబు నాకు అంటించి ఏసీ 16లో పెట్టానని ఎటకారం చేస్తావా? సార్, ఏసీ ఆపరా, ఆపరా, ఆపా. ఆపను. నీకు జలుబైతే మేం కుంపట్లో కూర్చోవాలా? ఎల్లా క్యాబిన్లో కూర్చోపో. సేమ్ డైలాగ్. రేయ్ రఘు, అన్నా, ఏంద్రా ఎంత చల్లగా ఉంది? చూసారా అన్న, రిపేర్ చేయించా. హాట్ వాటర్ నక్కినా కూల్ వాటర్ వస్తుంది. ఎలా ఇచ్చా? బుగ్గు కొంచెం అనుకూలంగా పెట్టరా. నా జలుబా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అరగంటలో నాకు హాట్ వాటర్ నా టేబుల్ పైన ఉండాలి. ఓకే అన్న. అమ్మా, జర్రుంటే చచ్చిపోయిందా? ఎంత నాకుతావు మామ్? ఒక నిమిషం, నీకు కూడా ఇంకో ఐస్ క్రీమ్ చెప్పనా? నాకేమొద్దు, ఒక ఛాయ్ చెప్పు మామ్. ఇంత వేళ కూడా చాయ్ తాగుతావా? ఎంత వేడున్నా, ఎంత సూర్యుడు కాస్తానా, టీ తాగే నరరూప రాక్షసులు ఉన్నారు మామ్. ఉన్నారు కదా? ఓకే ఓకే, పగోడు కూడా ఈ సమ్మర్లో కోల్డ్ రాకూడదు మామ్. రవి, ఇగో. ఏం టార్చర్ మామ్ ఇది. సమ్మర్లో కోల్డ్ వస్తే ఇంత దారుణంగా ఉంటుందా? బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది మామ్. చల్లగా తాగాలని ఉంది కానీ తాగలేకపోతున్నా. పిచ్చెక్కిపోతుంది మామ్. ఓ పని చేయ మామ్. ఏంటి మామ్? చాలా ఈజీ పనే, కానీ సమ్మర్లో కష్టం మామ్. కష్టమా? ఏంటిది? చచ్చిపోతా నాయన, ఈ వేడిలో ఆవిరి పెట్టడం ఏంది? నేను చచ్చిపోతా. అయ్యో ఏం కాదండి, నీకే త్వరగా తగ్గాలి కదా. హాయ్ మామ్. మామ్,
జలుబు తగ్గిపోయింది. ఏసీ ఫుల్గా పెట్టు, సౌండ్ పెట్టు, ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. సో చూసారు కదండి, సమ్మర్లో చాలామందికి కోల్డ్ వస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేస్తారో ఈ వీడియో చూపించడం జరిగింది. మీకు కూడా ఇలాంటి సమ్మర్లో కోల్డ్ వచ్చుంటే మీరందరూ రిలేట్ అయింటారు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి మీకు నచ్చుంటే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. సార్ ఇది చూడండి సార్, 2 మార్క్స్ క్వశ్చన్కి 5 పేజీల ఆన్సర్ రాశారు. 5 పేజీలా? అంతేం రాశారు సార్? చూడండి మీరే. ఇంతకీ క్వశ్చన్ ఏంటి? రైట్ అబౌట్ ఎస్కేప్ వెలాసిటీ. వీడేం రాశాడు? ఎస్కేప్ వెలాసిటీ ఫర్ ఏ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎస్కేప్ ఫస్ట్. ఎస్కేప్ మీన్స్ ఎస్కేపింగ్. వెన్ యూ స్టీల్ ఫ్రమ్ మదర్ పర్స్ అండ్ షీ సా యూ, ఎస్కేప్. వెన్ యువర్ ఫాదర్ సీస్ యూ స్మోక్, ఎస్కేప్. When your faculty